హాయ్ స్టూడెంట్స్, దిస్ ఇస్ ఫండ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మీతో నేను ఏం డిస్కస్ చేయబోతున్నానంటే MSc B1 GMAIN 2026 నెగటివ్ మార్క్స్ తగ్గించుకోవడం ఎలా. సో ఈ వీడియోలో మీకు ప్రత్యేకంగా నెగిటివ్ మార్క్స్ తగ్గించుకోవడం ఎలా అనేది మీతో నేను డిస్కస్ చేయబోతున్నా. వీడియోని ఒక లైక్ చేయండి, లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళు కూడా కాస్త స్కోర్ తెచ్చుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. సో నెగిటివ్ మార్క్స్ సంబంధించి తగ్గించుకోవడానికి ముఖ్యంగా మీరు చేయాల్సింది మీ మీద మీకున్నటువంటి ధైర్యంతో ముందుకెళ్ళటం. ఎగ్జామినేషన్ హాల్లో మనం కొత్త కొత్త ప్రయోగాలు ఏం చేయకుండా మన మీద మనం నమ్మకం ఉంచి ఒక క్వశ్చన్ చేసినప్పుడు దాని ఆన్సర్ కరెక్టా కాదా అనేది ఎవరు డిసైడ్ చేయగలం? రిజల్ట్ వచ్చేంత వరకు, లేకపోతే దాని సొల్యూషన్ వచ్చేంత వరకు, కీ ఇచ్చేంత వరకు ఎవరికి తెలియదు. కానీ ఎగ్జామినేషన్ హాల్లో చాలా మంది స్టూడెంట్స్ ఇది రాంగ్ అవుతుందేమోలే, ఎందుకు లేనిపోయింది నెగిటివ్ మార్క్ అని ఆలోచిస్తారు తప్ప ఇది రైట్ అవుతుంది అనే నమ్మకం కనుక మీకు ఉన్నట్లయితే ధైర్యంగా పెట్టుకోండి. అయితే నెగిటివ్ మార్క్స్ తగ్గించుకోవాలంటే లాస్ట్ మినిట్ వరకు మీ మీద మీరు నమ్మకం అయితే కోల్పోకూడదు. ఈ 3 అవర్స్ ఎగ్జామ్లో అది ముఖ్యమైన విషయం. ఎక్కడైనా సరే ఒక ఆప్షన్ పెట్టేటప్పుడు ఇది నెగిటివ్ అవుతుందేమో, ఇది కరెక్ట్ కాదేమో అలా ఆలోచిస్తున్నారు అంటే మీరు ఆ క్వశ్చన్ని కాన్ఫిడెంట్గా చేయలేదేమో ఒక్కసారి చెక్ చేసుకోండి. సో నెగిటివ్ మార్క్స్ కోసం మీరు విలువైన టైంని మొత్తం వేస్ట్ చేసుకొని ఇది పెడితే రాంగ్ అవుతుందేమో, నెగిటివ్ మార్క్ పోతుంది ఆ ఆలోచన అసలు రానివ్వకండి. ఎగ్జామినేషన్ హాల్లో మీరు కరెక్ట్గా ప్రాబ్లం చేశాను అని మీరు నమ్మితే ఆన్సర్ పెట్టండి, ఆన్సర్ వస్తుంది ఆన్సర్ పెట్టేయండి. లేదు, ఆల్రెడీ మీరు చాలా మాక్ టెస్టులు రాస్తుంటారు. చాలా మంది స్టూడెంట్స్కి బయటకు వచ్చాక మాక్ టెస్టులు రాయటం వేరు, పబ్లిక్ ఎగ్జామ్కి వచ్చేసరికి కొంతమంది తెలియక ఏం కాదులేని పెట్టేసిన వాళ్ళు చాలా మంది ఉంటారు. సో నెగిటివ్ మార్క్స్ అనేది మనకు ర్యాంకు తోటి ఆడుకుంటాయనే విషయం మీరు గుర్తుపెట్టుకోండి. ఎగ్జామినేషన్ హాల్ అనేది ప్రాక్టికల్ ల్యాబ్ కాదు. మన మీద మనం ప్రయోగాలు ఎప్పుడూ చేసుకోకూడదు. కాబట్టి ఎగ్జామినేషన్ హాల్లో మీరు ఎంత కాన్ఫిడెంట్గా ఆ క్వశ్చన్ చేశారు అన్నది ఆలోచించండి. మిమ్మల్ని మీరు గనక నమ్మితే దాని ఆన్సర్ హ్యాపీగా ఆనందంగా పెట్టండి. ఎక్కడ నెగిటివ్ మార్క్ వస్తుందో, -1 వస్తుందేమో అని వచ్చే 4 మార్క్స్ని పోగొట్టుకోకండి. అలా అని ప్రతి స్టూడెంట్ ఏదోటి కళ్ళు మూసుకొని పెట్టేవాళ్ళు వేరేగా ఉంటారు. వాళ్ళ గురించి మనం ఎక్కువ డిస్కస్ చేయాల్సిన పని లేదు. సో స్టూడెంట్స్ అందరూ నెగిటివ్ మార్క్స్ కోసం మీరు తప్పనిసరిగా కాన్ఫిడెంట్గా ఉండటం అనేది పదే పదే ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, ఎక్కడైతే మీరు కాన్ఫిడెన్స్ లూజ్ అవుతారో అక్కడ ఆటోమేటిక్ అది వదిలేస్తారు. బయటకు వచ్చి ఆన్సర్ చూసుకుంటే మీకు వచ్చిన ఆన్సర్ అదే ఒకటే ఉంటుంది. కానీ మీరు నెగిటివ్ వస్తుంది అని భయంతో వదిలేసిన వాళ్ళు చాలా మంది కనబడతారు. కాబట్టి మీరు ఆ క్వశ్చన్ చేసింది కరెక్ట్ అని గనక మీరు నమ్మితే ఎగ్జామినేషన్ హాల్లో ఖచ్చితంగా ఆన్సర్ పెట్టిరండి, ఏం కాదు. సో తర్వాత రెండో ముఖ్యమైన విషయం ఏంటంటే, నెగిటివ్ మార్క్స్ చేసేటప్పుడు పర్టికులర్గా కెమిస్ట్రీలో 4 ఆప్షన్స్ చూసుకోవటం అనేది చాలా ముఖ్యమైన విషయం. ఒక్కోసారి 4th ఆప్షన్లో మనకు తెలియకుండా ఆల్ ది అబోవ్ అంటే 3 ఆప్షన్స్ కూడా కరెక్ట్ అనే ఆన్సర్ ఒకటి ఉంటుంది. అదొకటి జాగ్రత్తగా చెక్ చేసుకోండి. నెక్స్ట్ నెగిటివ్ మార్క్స్కి ఇంకొక ఎక్కువ మందికి పోయేటువంటి ఏంటంటే ఎసర్షన్ రీజనింగ్ అని ఉంటాయి. అందులో మీ అందరికీ తెలుసు, ఫస్ట్ వన్ ఎసర్షన్ ఈజ్ కరెక్ట్, తర్వాత రీజన్ అనేది రాంగ్, ఇలా 4 ఆప్షన్స్ ఉంటాయి. అది చదవకుండా లేకపోతే రెగ్యులర్గా మనం కాలేజీ పెట్టే ఎగ్జామ్లో బోత్ ఆర్ కరెక్ట్, బోత్ ఆర్ రాంగ్, ఇలా మనకు ఒక ఐడియా ఉంటుంది మైండ్లో. కానీ అక్కడ ఏం ఆప్షన్స్ ఇచ్చాడో చూడండి, అది చూసుకొని పెట్టండి. తర్వాత ఫిజిక్స్లో చాలా మంది నెగిటివ్ మార్కులు పోవటానికి కారణం ఏంటంటే పాయింట్స్ డెసిమల్స్ చూసుకోరు. ఒక్కోసారి 9.073 ఉంటుంది, అక్కడ 9.0073 ఉంటుంది. ఈ డెసిమల్స్ చూడకుండా స్పీడ్ అనేది చాలా చాలా మనకి ఎక్కడో వెళ్తూ ఉంటే బైక్ల మీద వాటి మీద వెళ్ళేప్పుడు చెప్తారు కదా, స్పీడ్ థ్రిల్స్ బట్ కిల్స్ అని. ఎగ్జామినేషన్లో కూడా అది గుర్తుపెట్టుకోండి. క్యాలిక్యులేషన్స్ అనేది చేయాలి, స్పీడ్తో చేసిన యాక్యురసీ మెయింటైన్ చేయడం అనేది చాలా ముఖ్యమైన విషయం. మీరు యాక్యురేట్గా చేసిన ఆన్సర్ని 4 ఆప్షన్స్లో చూడటం ముఖ్యమైన విషయం. సో మీరు క్వశ్చన్ ఎంత బాగా చేశారో దాన్ని 4 ఆప్షన్స్లో ఎక్కడుందో గుర్తుపట్టగలగాలి. కొంతమంది స్పీడ్లో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదామనే హడావుడిలో 4 ఆప్షన్స్ చూడరు, ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ అనుకుని పెట్టేస్తూ ఉంటారు. కొంతమంది 4 ఆప్షన్స్లో చిన్న చిన్న డెసిమల్స్ కూడా తేడాలు ఉంటాయి. సో పర్టికులర్గా ఫిజికల్ కెమిస్ట్రీలో ఒకటి చాలా జాగ్రత్తగా చూసుకోండి. అలాగే ఇనార్గానిక్లో కావచ్చు, ఆర్గానిక్లో కావచ్చు, రియాక్షన్స్ అప్పుడు కావచ్చు, 4 ఆప్షన్స్ వెతకడం అనేది కూడా చాలా ముఖ్యమైన విషయం, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మ్యాథమెటిక్స్లో కూడా కొన్ని క్యాలిక్యులేషన్స్, పెర్ముటేషన్స్, కాంబినేషన్స్ అప్పుడు 4 ఆప్షన్స్ ఒక్కసారి చెక్ చేయండి. 1 నెంబరే తేడాలు ఉంటాయి. కొన్ని వాడేమన్నా ప్రాపర్ డివైజర్స్ అడిగాడా, ఇంప్రాపర్ డివైజర్స్ అడిగాడా ఒక్కసారి చెక్ చేసుకోండి. సో 4 ఆప్షన్స్ చూసి ఆ ఒక్క సెకండ్ ఏదో వేస్ట్ అయిపోతున్నట్టుగా మీరు ఫీల్ అయ్యి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోతూ ఉంటారు. ఆ చిన్న గ్యాప్లో 1 సెకండ్లో కూడా మనం పే చేయాల్సి ఉంటుంది.
ఒక చిన్న 4 మార్క్స్ అంటే అది మామూలు విషయం కాదు కదా! కాబట్టి స్టూడెంట్స్ నెగెటివ్ మార్క్స్ తగ్గించుకోవటంలో ముఖ్యంగా మీ కాన్ఫిడెన్స్ అనేది ఒకటి ఉపయోగపడుతుంది. రెండోది మీరు యొక్క ఆప్షన్స్‌ని కరెక్ట్‌గా చూసారా లేదని ఇంపార్టెంట్. పర్టిక్యులర్‌గా ఫిజికల్, కెమిస్ట్రీ లాంటి వాటిల్లో, తర్వాత అసర్షన్ రీజనింగ్ మోడల్‌లో, తర్వాత మ్యాచింగ్ క్వెషన్స్ కొన్ని ఇస్తుంటారు ఒక్కొక్కసారి. పర్టిక్యులర్‌గా కెమిస్ట్రీలోనే తగులుతుంటాయి ఇలాంటివి మనకి. మ్యాచింగ్స్ రేర్‌గా వస్తూ ఉంటాయి. బట్ అవి చూడండి. ఖచ్చితంగా వాటిల్లో కూడా చాలా జాగ్రత్తగా పిన్ పాయింటెడ్‌గా చూసిన తర్వాతే ఆప్షన్స్ అయితే పెట్టండి. నెగెటివ్ మార్క్స్ అనేది స్టూడెంట్‌కి ఇబ్బందిగా కాకుండా ఉండాలి అంటే, స్టూడెంట్స్ ఎగ్జామినేషన్ హాల్‌కి ఎలాగో ముందుగా వెళ్తారు కాబట్టి, రిలాక్స్‌డ్‌గా ఎగ్జామినేషన్ హాల్‌లో మీకొచ్చింది మీరు రిప్రజెంట్ చేస్తున్నారు అనే ధైర్యంతోనే ఉండండి. టెన్షన్ అనేది చాలా మందికి మార్కులు తగ్గించడంలో ప్రధాన పాత్ర పోషించేది టెన్షనే. ఇది రాసొచ్చిన తర్వాత మళ్ళీ నా వీడియో చెప్తుంటారు మీరే నాకు. ఎగ్జామినేషన్‌లో టెన్షనే నెగెటివ్ మార్క్స్ తగ్గిస్తది. మీ మీద మీరు నమ్మకంతో ఎవరైతే ధైర్యంగా ముందడుగు వేస్తారో తప్పకుండా పోతాయి. నెగెటివ్ మార్క్స్ కొన్ని పోతాయి. అది కామన్ ఎవరికైనా. ఎవరో 300/300 వచ్చేవాడికి మనం చెప్పలేం గానీ, ఒక అబోవ్ యావరేజ్ స్టూడెంట్‌కి తప్పనిసరిగా నెగెటివ్ మార్క్స్ కొన్ని పోతుంటాయి. వీలైనన్ని తగ్గించుకోవడమే మనం చేయాలి గానీ, అస్సలు నెగెటివ్ మార్క్స్ లేకుండా నేను చేస్తా అంటే లైఫే అలా ఉండదు. ఎగ్జామినేషన్ పేపర్ ఎలా ఉంటుంది. కాబట్టి నెగెటివ్ మార్క్స్ అనేది కొన్ని పోతాయి. వీలైనన్ని తగ్గించుకోవటం. అంటే వీలైనంత జాగ్రత్తగా, వీలైనంత తక్కువ టెన్షన్ తోటి తక్కువ తప్పులు చేయగలగటమే సక్సెస్. అది. సో, విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. ఎగ్జామ్‌ని కాన్ఫిడెంట్‌గా రాయండి. ధైర్యంగా రాయండి. మీకొచ్చింది చేయండి. వచ్చింది కరెక్ట్ అయితే ఆప్షన్ పెట్టేయండి. నెగెటివ్ మార్క్స్ గురించి ఎక్కువ ఆలోచించి వచ్చిన క్వెషన్‌ని పోగొట్టుకోకండి. ట్రై చేయండి చక్కగా. సో, విష్ యూ ఆల్ గుడ్ లక్. ఇంకేదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. లైవ్‌కి వచ్చినప్పుడు డిస్కస్ చేద్దాం. రైట్? థాంక్ యూ.